తోటి మానవులరా ఒక్కసారి ఆలోచించు. అన్ని జాతుల కన్నా మనమే మూఢత్వాలతో దొడ్డిని కట్టుకున్నామనుకుంటున్నాం. అవి మనకు మేలు చేస్తున్నాయో కీడు చేస్తున్నాయో అర్థం కావడం లేదు. మన జననం కోసం మన తల్లిదండ్రులకు సంపర్కం జరిగిన మొదలు అది శుభగడియ అశుభగడియ అంటూ ఎలాగో 9 నెలలు గడిచిన తర్వాత ఇక పుట్టిన క్షణమును కూడాను తిథులు నక్షత్రాలంటూ వర్జాలు వారాలంటూ ఆ విధంగా కాలాన్ని చిత్రీకరించి దోషకాలంగా చిత్రీకరించి మంత్రసాని దోషమని తల్లి దోషమని మేనమామ దోషమని నిజానికి ఒక ఆ తల్లికి మాత్రమే ప్రమాద అంచుల దాకా పోయి వస్తుంది. ఇది నిజం. ఇక పుట్టాక ఆ నక్షత్రం ఈ నక్షత్రం అని బారసాలలు దానాలు ధర్మాలు కూరుళ్ళు పుణ్యోజనాలు ఆ విధంగా పుట్టిన పసిబిడ్డ నుండి మూడొత్త వలయాలను చుట్టి ఇక వాటి మధ్యనే పెంచుతూ అది ఆడబిడ్డ అయితే పెద్ద మనిషి కాగానే ఇక అటు క్షణాన్ని ఆ దోషము ఈ దోషము మరో దోషం అంటూ ఇది అజ్ఞానమో అదోగతో నిజమో అబద్ధమో సృష్టి ధర్మమో కానీ ఈ విధంగా మానవుని వ్యవస్థ ఇలా ఆడుకుంటుంది. ఇక అలాగే కొత్త ఇల్లు కట్టినా కొత్త గుడ్డ దొరికిన వస్తువులు కొన్నా వాహనాలు కొన్నా వాటికి కూడాను పూజలు పుణ్యోజనాలు. అలా చేయకపోతే దోషాలు అంటూ ఇక వివాహాల విషయానికి వస్తే కూడా పేరు బలాలు జాతకాలు వరుగులు రాజులు అంటూ నిజానికి ఆ ఇరువురికి ఏ లోకంలో ఉన్న బంధమో విధి విధానం ప్రకారంగా ఈ లోకంలో భగవంతుడు కలుపుతుంటే ఇక దానిని కూడా దోషమంటూ 27 సార్లు ఏళ్ళ గనుపులు లెక్కేయడము ఆకాశంలో గల నవగ్రహాలను అడగడము. నిజానికి అలనాడు సీతారాములకి దేశ నలుమూల నుంచి వచ్చిన పండితులు వారి యొక్క పంచాంగాలను తిరగల మరగల చదివి షబాష్ బేసుగ్గానే ఉందని చెప్పిన వివాహమే ఎలా జరిగిందో మనకు తెలుసు కదా. ఆ సాక్ష్యము భారతదేశమే కాదు ప్రపంచానికి కూడా తెలుసు కదా. ఈ యుగాల నుండి కూడా ఇదేందో మానవులకు అర్థం కాలేదా? యుగాలు మారినా మనకు జ్ఞానం ఎందుకు మారడం లేదు? ఇక గృహాల విషయానికి వస్తే కూడా అంతే. దర్వాజా ఇచ్చుడు జరగకపోతే యజమానికి కీడని, అలాగే కిటికీ ఆడు జరగకపోతే యజమాని రాకు కీడని. ఈ విధంగా మానవ జీవిత కలమంతా కూడాను అరిష్టము దోషము. నిజానికి ఈ దోషాలు అనేవి ఆ దేవుడే మానవులు వంతుకు పంపాడా లేక మానవుడే తన జీవితాన్ని దోషంగా మార్చుకున్నాడు. నిజానికి అజ్ఞానమా లేక జ్ఞానమా? అలాగే జీవితకాలాన్ని సంపూర్ణం చేసుకుని కడుపు చడిపోయినా కూడా ఎటు తలబెట్టి ఊపిరిపోయింది ఏ క్షణాన్ని ఊపిరిపోయింది అంటూ చనిపోయిన శవాన్ని పట్టుకొని కూడా దోషము అంటూ దీనిని బట్టి మానవుడు మహాజ్ఞానం లేక మహామూర్ఖుడు. ఇక అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు ఎవరు ఏమి సహాయం చేయొద్దని, ఎవరు తాగకూడదు, ఎవరు అప్పు ఇవ్వకూడదు, ఎవరు ఆదుకోకూడదు. ఇదంతా కూడా విశ్వవిచిత్రమా లేక అజ్ఞానమా? చచ్చిన వారి బాధ కన్నా బంధుమిత్రులు పెట్టే బాధ అనేది ఉన్న ఇల్లు వదిలిపెట్టమని, ఎవరో ఇళ్లలోకి రానివ్వకూడదని, మూడు కాలాలలో ఎండో వానోషాలు అలా గృహదోషం పేరు మీద బయటకు వెళ్తే కుటుంబం అంతా కూడాను పందిర్ల కింద ఆ కాల ప్రభావం అంతా భరించవలసిందే కదా. ఒక మానవ జాతికి మాత్రమే భగవంతుడు కడుపుల పడి నుండి కాటిపోయేదాకా దోషమయంగా మార్చాడు. నిజానికి కాలానికి పేరు పెట్టింది ఆ భగవంతుడు లేక మనమా? నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు అంటూ తిథులు నక్షత్రాలు ముహూర్తాలు దుర్ముహూర్తాలు అంటూ ఇలా మానవుడు సృష్టించుకున్నాడు కదా. కాలము అనేది ఒకే ఒకటిగా అనంతమై మాత్రమే ఉంది కదా. దానిని ముక్కలుగా మనమే చేసుకున్నాం కదా. నిజానికి దోషము అనేది ఏ రూపన ఉంటుంది, ఏ రూపన వచ్చి కగలించుకుంటుంది? అది కాలాన్ని కగలించుకుంటుందా లేక మనిషిని కగలించుకుంటుందా? అది ఎంతెత్తు ఎంతలో ఏ రూపంలో ఉంటుంది? దానికి కారులో ఒంటి మీద బొచ్చు ఉంటుందా? నిజానికి అనంత విశ్వనాథుడు నడిపే సర్వకాలాలు కూడాను గొప్పవి కనుకనే వర్షాలు కురవడం కానీ, వాగులు పారవడం కానీ, మొక్కలు మలవడం కానీ, పంటలు పండడం కానీ, జీవులు పుట్టడం కానీ, నిజానికి శుచి నడిపించే సర్వకాలం కూడాను దోషం లేదు కనుకనే సవ్యంగా సాగుతున్నాయి. పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు చేయడం కానీ, అలాగే జంతువులు సంపర్కం జరిపి బిడ్డలు కావడం కానీ, ఈ విధంగా మనకు తప్ప సమస్త జీవజాతులలో కాలం అనే దానికి ఏ దోషము ఉండదు. మిగతా జీవులతో మనల్ని పోల్చి చూసుకుంటే మనము జ్ఞానులమా అజ్ఞానులమా అర్థం కావడం లేదు. దీనిలో తప్పేమనిపిస్తే క్షమించండి. నేను ఎవరిని ఏమనడం లేదు. ఈ అనంత విశ్వాన్ని నడుపుతున్న ఆ అనంత కాలాన్ని నేనుగా కాస్త కడుతెరిచి చూసి సమస్త జీవజాతులను ఆవరించని ఆ దోషము ఒక మానవజాతిని ఎందుకు ఆవరించిందని నా యొక్క అనుమానం. నాగరికత అలాగే భాషలు నేర్చుకున్నాం కనుక మనకు ఈ బాధలు. సరే ఉంటాను. లోక సమస్తాన్ని